దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ ఉద్యోగములను, వ్యాపారములను దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఈ సమయంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకున్న వృత్తాంతమును చూద్దాం. ఒకరోజు సాయంకాలం సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనము అద్దరికి వెళ్దాం పదండి అన్నప్పుడు అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆపివేసి వారు చిన్న దోణిలో యేసు ప్రభువారిని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ దోణితో పాటుగా ఇంకా కొన్ని దోణిలు కూడా వస్తుంటాయి. అయితే యేసు ప్రభువారు అలసి ఉండటం వల్ల ఆ దోణిలో ఆయన నిద్రిస్తూ ఉంటాడు, విశ్రాంతి తీసుకుంటుంటాడు. అయితే సడన్గా ఆ దోణి మీదికే గాలి, తుఫాను, అలలుచ్చి పడుతుంటాయి. మిగతా దోణిలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి, కానీ యేసు ప్రభువారు అలాగే శిష్యులు ఉన్నటువంటి దోణి మీద భయంకరమైనటువంటి గాలి, తుఫాను, అలలుచ్చి పడుతుంటే శిష్యులు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. వారు ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ అవి ఇంకనూ ఎక్కువైపోయి ఆ దోణిలోకి నీళ్లు రావటం వల్ల వాళ్ళు కంగారు పడిపోయి యేసు ప్రభువారిని లేపి, బోధకుడా, నీకు చింత లేదా, మేము ఇక్కడ నశించిపోతున్నామని చెప్పి వాళ్ళు యేసు ప్రభువారిని లేపుతారు. ఒకటి ఇక్కడ మనం గమనించాలండి, అంత అలలు వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు, గాలి వస్తున్నప్పుడు అదే దోణిలో యేసు ప్రభువారు కూడా ఉన్నాడు. వాళ్ళది గమనించటంలో వారి ప్రయత్నములు వారు చేశారు, మంచిదే, కానీ మేము నశించిపోతున్నాం, బోధకుడా, నీకు చింత లేదా? కానీ వాక్యం అంటుంది కదా, ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఇక్కడ యేసు ప్రభువారు కూడా అదే దోణిలో ఉన్నాడని గ్రహించి కూడా వారు మేము నశించిపోతున్నాం, ఇక మా పని అయిపోయిందని చెప్పి వారు అనుకుంటున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, నిజంగా గమనించండి, అద్భుతమైనటువంటి కార్యం అక్కడ చేశాడు. మన జీవితాల్లో కూడా ప్రియులారా, అనేక సార్లు మనం దేవుణ్ణి కలిగి ఉంటాం, మన జీవితంలో విశ్వాసం ఉంటుంది, దేవుడే మనకి రక్షకుడుగా ఉంటాడు, మన జీవితంలో కుటుంబంలో ఉంటాడు. కానీ వచ్చిన సమస్యలను బట్టి మనము భయపడిపోయి, కంగారు పడిపోయి దేవుడు మనల్ని విడిచాడని చెప్పి అనుకుంటాం, దేవుని మీద సనుగుతాం, గొణుగుతాం. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేచి గాలిని గద్దించాడు, సముద్రమును నెమ్మలుగా ఉండమని చెప్పి ఆయన గద్దించినప్పుడు గాలి, సముద్రం కూడా మిక్కిలి నిమ్మలమాయను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అవును ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు ఇదే చేస్తుంటాం. కొన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం విశ్వాసం అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే, వచ్చిన సమస్యలను బట్టి మన వంతుగా మనం పోరాడి మనతోని కానప్పుడు అప్పుడు యేసు వైపు చూసి, దేవుని వైపు చూసి, అయ్యా మేము ఇంత బాధపడుతున్నాం, మీకు చింత లేదా, దేవుడు మమ్మల్ని వదిలేశాడని చెప్పి నిరాశ, నిస్పృహలోకి వెళ్తుంటారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ నీతోనే దేవుడు ఉంటాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు దేవుడు వారికి ముందుగా నడిచాడు. శత్రువులు వస్తున్నప్పుడు ఆయన వెనకగా వచ్చేసి శత్రువులను నాశనం చేశాడు. అంటే వారితోనే ఉండి నడిచాడు దేవుడు. ఈ రోజు నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఏ సమస్యలో నుంచి వెళ్తున్నప్పటికీ ఒకటి జ్ఞాపకం చేసుకో, యేసయ్య నీతోనే ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. నువ్వు మరవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ విశ్వాసం ఎక్కడా అని చెప్పి గద్దించాడు. అందుకనే శ్రమలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ భయపడకుండా ప్రభు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడని విశ్వాసంతో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కావచ్చు, ఏ కుటుంబం కావచ్చు, ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న, గాలి తుఫానులు వచ్చి వారి కుటుంబాన్ని, వారి యొక్క జీవితాన్ని నాయన అతలాకుతలం చేస్తున్నప్పటికీ ప్రభువా, మీరు వారితో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీరు గద్దిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతిదాన్ని కూడా మీరు నెమ్మది పరుస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా, తెప్పరిలో చేయండి, మంచి మనశ్శాంతిని, నెమ్మదిని దయచేయండి. ఎలాంటి గలిబిలి వాతావరణం ఉన్నప్పటికీ సమస్తము తీసివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.